హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రశేఖర్ పోతుమర్తి యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటే ఏంటి, దానివలన ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఇట్లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియో చూస్తే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అన్నీ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది. ఈ స్కీమ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 22 జాన్ 2015లో లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఆల్రెడీ వినే ఉంటారు, బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ స్కీమ్ లాంచ్ చేయబడింది. ఎవరి ఫ్యామిలీలో అయితే 2 కానీ 3 కానీ ఆడపిల్లలు ఉంటారో సో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది కంప్లీట్గా వర్తిస్తుంది. ఎవరింట్లో అయితే 2 ఆడపిల్లలు లేదా అంతకంటే ఎక్కువ ఆడపిల్లలు ఉండి ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్కి అర్హులు. సో ఆడపిల్లలు పుట్టిన 10 సంవత్సరాల లోపు ఈ స్కీమ్లోకి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఎన్రోల్ చేశాక ఆ అకౌంట్ అనేది ఎవరైతే గార్డియన్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో ఈ అకౌంట్ అనేది ఆపరేట్ చేయబడుతుంది. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దీనిపైన ఎటువంటి అపోహలు ఎవరికీ అవసరం లేదు. మనము ఎవరి పేరు మీద అయితే అకౌంట్లో ఈ స్కీమ్ ద్వారా కొంత అమౌంట్ని ఇయర్లీ డిపాజిట్ చేస్తామో సో వాళ్ళ తరపున గవర్నమెంట్ కూడా వాళ్లకు కొంత అమౌంట్ అనేది ప్రతి ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా యాడ్ చేస్తూ ఉంటుంది. సో దీనికి కొంత టెన్యూర్ అనేది ఉంది. అండ్ ఆ టెన్యూర్ ఏంటి, ఎంత అని నేను ఇండివిజువల్గా మీకు ఇంకా ముందు వచ్చే వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దానికోసం నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రిపేర్ చేశాను. సో దాంట్లో మీకు ఇంకా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యూయర్స్, ఈ వీడియో మీకు అర్థం అవ్వటం కోసం నేను ఈ వీడియోని 7 పార్ట్స్గా డివైడ్ చేశాను. మీరు సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం.